ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. శుభోదయం. యేసయ్య మాట వినడానికి ప్రేమతో నేను మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మత్తయి సువార్త 8వ అధ్యాయములో 28వ వచనం నుండి చివరి వరకు ధ్యానించుకుందాం. ఆయన అద్దరిలోనున్న గదరేనీయుల దేశము చేరగా దెయ్యములు పట్టిన 2 మనుషులు సమాధిలో నుండి బయలుదేరి ఆయనకు ఎదుర్కొన వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవ్వడునూ ఆ మార్గమున వెళ్ళలేకపోయెను. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకమునుపే మమ్మును బంధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. వారికి దూరమున గొప్ప పందుల మంద మేయుచుండగా ఆ దెయ్యములు, నీవు మమ్మును వెళ్ళగొట్టిన యెడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను. ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయెను. ఇదిగో ఆ మందంతయు ప్రపాతము నుండి సముద్రములోనికి ఒడిగా పరుగెత్తుకుని పోయి నీళ్ళలో పడి చచ్చెను. వాటిని మేపుచున్నవారు పారిపోయి పట్టణములోనికి వెళ్ళి జరిగిన కార్యములన్నీ దెయ్యములు పట్టిన వారి సంగతియు తెలిపిరి. ఇదిగో ఆ పట్టణస్థులు యేసును ఎదుర్కొన వచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచిపోమ్మని ఆయనను వేడుకొనిరి. ప్రియదేవునికి బిడ్డలారా, ఈరోజు చదువుకున్న ఈ వాక్య భాగములో గదరేనీయుల ప్రాంతానికి యేసు ప్రభువారు తన శిష్యులతో ప్రయాణం చేసి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన ఒక సంఘటన గురించి వివరంగా ఇక్కడ చెప్పబడింది. 2 వ్యక్తులకు దెయ్యము పట్టి గ్రామము నుంచి వారు బయలుదేరి ఆ యొక్క ప్రాంతములో, నిర్మనుష్యమైన ప్రాంతంలో అది వారిని సంచరింపచేస్తుంది. వారు చాలా ఉగ్రులై ఉన్నారు, కోపిష్ఠులుగా జీవిస్తున్నారు. అనేక మంది వారిని చూచినప్పుడు భయక్రాంతులై వారి ఎదుట కనబడడానికి భయపడుతూ పారిపోతున్నారు. ఈరోజు మనం గమనించినప్పుడు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుని లోకానికి పంపించినప్పుడు ఏ అపవాది సాతానైతే జనుల హృదయాలను కలవరపరిచి భయక్రాంతులుగా చేసి జన సమూహముల మధ్య అనేకమైన వ్యతిరేకతలు, అనేకమైన విరుద్ధ భావాలు, అనేకమైనటువంటి అల్లుకొలలు చేస్తూ జనజీవనానికి భయంకరమైన బీభత్సాన్ని సృష్టిస్తుందో అలాంటి పరిస్థితులన్నీ యేసు ప్రభు ద్వారా కంట్రోల్ చేసి యేసు ప్రభు వారు అలాంటి భయంకరమైన పరిస్థితులు పడి ఉన్న వారికి విడుదల చేసి నెమ్మది చేకూర్చే పని ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఆ 2 మనుషులు యేసు ప్రభు వారి మీదికి, తన శిష్యుల దగ్గరికి చాలా ఆవేశంగా వచ్చారు. కానీ ఆయనను ఏమీ చేయలేకపోయారు. ఆయన దగ్గరికి వచ్చి ఒక మాట అంటున్నారు, కాలము సమీపం కాకముందు, కాలము పరిపూర్ణం కాకముందు మమ్మను బంధించడానికి నువ్వు వచ్చావా? దురాత్మలకు అర్థమైంది యేసు ప్రభు వారు దురాత్మ శక్తులను బంధించడానికి లోకానికి వచ్చి ఉన్నాడు. బంధకాల్లో పడి ఉన్న ప్రజలకు విడిపించడానికి వచ్చాడు. ఈరోజు మానవ జాతి ఇప్పటి వరకు గమనిస్తున్నాం, అపవాదైన సాతానుడు అనేక మందికి బంధకాలలో బంధించి ఉన్నాడు. రకరకాల వ్యసనపరులుగా చేసి ఉన్నాడు. గృహాల్లో శాంతి సమాధానము లేనివారుగా వారి కుటుంబాలను చీల్చి ఒంటరి జీవితానికి వారికి నెట్టివేస్తున్నాడు. మీరు గమనించారా? అనేక సార్లు మనుషులు జనసమూహంతో సంతోషంగా దేవుని స్తుతించి ఉండడం కంటే ఒంటరిగా, ఏకాకిగా జీవించడానికి ఎక్కువగా మొగ్గు చూపిస్తూ ఉంటారు. కారణం ఏమిటి అంటే ఆ సహవాసం దేవునితో కాదు సుమా, దురాత్మ వారికి ఆవేశింపచేసినప్పుడు ఎవరితో వారు ఫ్రీగా మాట్లాడలేరు, దేవుని స్తుతించలేరు, దేవునితో కూడా వారు గడపలేరు. ఈ 2 వ్యక్తుల పరిస్థితి అలాంటి పరిస్థితులుగానే మనం గమనిస్తున్నాం. అయితే యేసు ప్రభువారు
ఆ ప్రాంతాన్ని దర్శించి వెళ్ళినప్పుడు వారిద్దరూ గట్టిగా కేకలు వేసి, మరి మమ్మను కాలం సంపూర్ణం కాకముందే బంధించడానికి వచ్చావా అని ప్రశ్నించారు. ప్రశ్నించడం కాదు, మరొక పని వారు చేస్తున్నారు. ఖచ్చితంగా యేసు ప్రభు వారు మమ్మను వెళ్ళగొడతాడు. ఈ మనుషులతో ఇంతకాలం మనం నివసించాం, కానీ ఇప్పుడు ఖచ్చితంగా మనుషుల దగ్గర నుంచి మమ్మను బయటికి ఆయన వెంటబెడతాడు. కాబట్టి ఏం చేద్దాం? ఆ ఇద్దరు దురాత్మ చేత నింపబడిన వారు యేసు ప్రభు దగ్గర బ్రతిమలాడుతున్నారు. ఏమనంటే, అయ్యా, మీరు మమ్మను ఈ మనుషుల నుంచి బయటికి వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తే, వెళ్ళగొట్టాలనుకుంటే రైతు ఆ దూరంగా పందుల మంద మేపుతున్నారు కదా, ఆ పందుల మందలోనికి వెళ్ళడానికి మాకు అనుమతి ఇవ్వండి. అవి యొక్క విన్నపాలు ప్రభు పాదాల దగ్గర పెడుతుంది. కారణం ఏమిటండి? మనుషుల దగ్గర నుంచి వెళ్ళి పందుల దగ్గర నివసించడానికి ఆ దెయ్యం పట్టిన వారు ఎందుకు ఆ విధంగా యేసు ప్రభువును విన్నపిస్తున్నారు అంటే, పందులు వాస్తవానికి ఒక నీచమైన జంతువు. అది అసహ్యమైనవి తింటుంది, అసహ్యమైన ప్రదేశాలు అది కోరుకుంటుంది. దానికి పరిశుభ్రత అంటే ఇష్టము లేదు. ఈరోజు పందుల యొక్క స్థితి చాలా అసహ్యమైనటువంటి స్థితి. కనుక ఈరోజు ఆ ఇద్దరు దెయ్యము పట్టినటువంటి వ్యక్తులు వారు కోరుకుంటున్నారు, ఆ పందుల మందలోనికి మమ్మను పంపించు, మేము ఇక్కడ ఉండలేము అని చెప్పి వారు బ్రతిమలాడుతూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చాలాసార్లు మానవ జీవితంలో దురాత్మ శక్తి ఆవరించినప్పుడు ఏ పని చేయకూడదో, ఎలా అయితే ఉండకూడదో, దుష్ట దురాత్మ శక్తి ప్రభావము మానవ జీవితానికి నడిపించినప్పుడు, ప్రభావితం చేసినప్పుడు చెయ్యకూడని కార్యములు, అనరాని మాటలు, భయంకరమైన నీచమైనటువంటి ఆలోచనలు మనిషి కలిగి జీవిస్తూ ఉంటారు. అందుకే వారిద్దరు కూడాను మమ్మను శిక్షించొద్దు, మమ్మను ఆ పందుల మందలోనికి వెళ్ళేటట్లుగా అనుమతించు అని చెప్పినప్పుడు యేసు ప్రభు వారు గద్దించి వాటికి వెళ్ళమంటాడు. అప్పుడు ఆ దురాత్మ శక్తులు ఆ మనుషులను విడిచిపెట్టి దూరంగా మేపుతున్నటువంటి ఆ గొర్రెల ఈ పందుల మందలోనికి వెళ్ళి చొరబడినప్పుడు అది చాలా వేగముగా వెళ్ళి ఆ సముద్రంలో పడి చచ్చిపోయాయి. గమనించుదాం, చాలాసార్లు యేసు ప్రభు వారు మనను దర్శించినప్పుడు అనేక మంది జీవితాల్లో ఏ దుష్ట దురాత్మ శక్తుల ప్రభావం అయితే ప్రభావితము చేసి అనేకమైన చెడు అలవాట్లకు, దురాలవాట్లకు బానిసలుగా చేసి వాడుకుంటుందో, నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము యేసు ప్రభు మాట విన్నప్పుడు మనకు ఆయన విడుదల కలిగిస్తున్నాడు. ఖచ్చితంగా ఆయన మనకు సహాయపడుతున్నాడు. ఆ రోజు పందుల మందలోనికి ఆ దురాత్మలు వెళ్ళిపోయినప్పుడు చాలా వేగముగా పరుగులెత్తుకుంటూ సముద్రంలో పడి పందులన్నీ చచ్చిపోయాయి. కాపులో ఉన్నవారైతే వారు పరుగులెత్తుకుంటూ గ్రామంలోనికి వెళ్ళి జరిగిన విషయాలు చెప్పారు. అంతేకాకుండా ఆ పందుల మందలోనికి వెళ్ళిపోయిన దురాత్మ శక్తి తమ మందలన్నీ ఎలా నాశనం చేసింది వివరించారు. ఏ మనుషులైతే ఇంతకాలము దురాత్మ శక్తి చేత పీడించబడి భయంకరమైనటువంటి కేకలు వేస్తూ నిర్జన్మన ప్రదేశములో అరుస్తూ తిరిగేవారు, వారు స్వస్థ చిత్తురాలు, మంచి మనసు కలిగి, ఆరోగ్యం కలిగి ప్రభు పాదాల యొద్ద కూర్చునడం వారు చూసి గ్రామ ప్రజలకు వారు ఆ విషయాన్ని తెలియచేశారు. ఆ ప్రాంత ప్రజలు పరుగులెత్తుకుంటూ వచ్చి వారు యేసు ప్రభును బ్రతిమలాడుతున్నారు. ఏమన్నా తెలుసా? ఈరోజు మంచి చేస్తే ప్రజలు హత్తుకోవాలి, కానీ మంచి చేసిన వారికి హత్తుకోరు. తమను పొమ్మని, తమ దగ్గర నుంచి వెళ్ళిపోమని చెప్తారు. ఆ దెయ్యం పట్టిన వారు బాగుపడిన పిమ్మట ఆ పందుల మంద మేపుతున్న వారు గ్రామములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గ్రామస్తులందరూ వచ్చి తమ ప్రాంతాన్ని విడిచిపోమని యేసు ప్రభును వారు బ్రతిమలాడుతున్నారు. అవునండి, ఎందుకు 2024 సంవత్సరాలైనా యేసు ప్రభును అనేక మంది నమ్మలేకపోతున్నారు అంటే, ఆయన అందరి జీవితాల్లో మంచి చేస్తున్నాడు, బంధకాల నుంచి విడిపిస్తున్నాడు, అనేక మంది బ్రతుకును బాగు చేస్తున్నాడు. అయితే బాగుపడుతున్న మనుషులు
ప్రభును హత్తుకొని ఉండాల్సింది పోయి మరలా వారి యొక్క పాపిష్టి జీవితానికి అలవాటుపడినందుకు వారు ఆయనను విడిచిపెట్టి పొమ్మని, ఆయనకి నమ్మి తన పట్ల విశ్వాస్యత జీవితం కలిగి ఉండడానికి ఇష్టపడక ఆయనకి దూరమై జీవించడం మొదలు పెడుతున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, కానీ యేసు ప్రభువారు నిన్ను దర్శించినప్పుడు నీ బంధకాలు తెంచగలిగిన వాడు, దురాత్మ శక్తి నుంచి నేను విడిపించే సామర్థ్యుడు, నీ జీవితానికి ఒక నూతన మలుపును తీసుకురాగలిగిన వాడు. ఎదరేను ప్రాంతపు ప్రజలు యేసును ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమని ప్రాధేయపడుతున్నారు. ఈరోజు కూడా యేసు ప్రభును నమ్మిన అనేక మంది కుటుంబాలు బాగుపడుతున్నారు. అనేక మంది అంధకార శక్తితో పీడించబడుతున్న వారు ఆరోగ్యవంతులుగా జీవిస్తున్నారు. అయితే ఆ ప్రాంతము లేక ఆ రకరకాల ప్రజల మనోభావం ఎలా ఉందంటే, యేసు ప్రభు కనుక ఈ ప్రాంతంలో ఉంటే ఇంకా అద్భుతాలు జరుగుతాయి కనుక ఆయన మాకు దూరమైపోవాలి. అవునండి, ఎన్ని సంవత్సరాలైనా మన దేశము, మన రాష్ట్రము, మన ప్రాంతము యేసేను ఎందుకు కాదంటుంది అంటే, వారికి విడుదల చేయగలిగే శక్తి యేసులో ఉంది. వారిని బాగు చేసే శక్తి యేసులో ఉంది. యేసు ప్రభును అంగీకరించిన వారికి నిశ్చయంగా స్వస్థత కలుగుతుంది, మేలు కలుగుతుంది. అయితే అపవాది సంబంధులైన ప్రజలు యేసును కలుసుకోవడానికి కానీ, యేసు ప్రభు వారి శక్తిని స్వాగతించడానికి కానీ ఇష్టపడట్లేదు. వారు ఎలా ఉన్నారో అలా ఉండడం ద్వారా వారికి సంతోషమని భావిస్తున్నారు. కానీ యేసు ప్రభు వారికి ఉద్దేశం ఏమిటంటే, మీ యొక్క బంధకాల నుంచి మీరు విడుదల పొందాలి, దురాత్మ శక్తి నుంచి విడిపించబడాలి, దేవునికి అత్యంత సన్నిహితులై పరిశుద్ధమైన జీవితము కలిగిన వారై దేవుని స్తుతిస్తూ జీవించేవారుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ప్రశస్తమైనటువంటి ఉదయకాశ్రమములో యేసయ్య మాట వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ, ఎటువంటి బంధకాల చేత అపవాది మనను బంధిస్తుంది, మనుషుల మధ్య సరైన సత్సంబంధము లేకుండా మన జీవితాలను ఏ విధంగా మనను దూరం చేస్తుంది, ఇబ్బందులు కలుగు చేస్తుంది, అవన్నీ కూడా వింటున్నారు కదా, చూస్తున్నారు కదా. మార్పు పొంది ప్రభునే హత్తుకుందాం, ప్రభును విడిచిపెట్టొద్దు. ప్రభుతో మన జీవితం గడిపితే ఆ బంధకాలు తెంచగలిగిన వాడు ఆయన, ఆ భయంకర దురాత్మ శక్తి నుంచి విడిపించగలిగిన వాడు ఆయన, మన మనసులకు నెమ్మదినిచ్చేటటువంటి వాడు ఆ మహిమగల దేవుడు. కనుక ఈ ఉదయకాశ్రమములో, అవును, ఆ ప్రాంత ప్రజలు ప్రభునైతే పంపివేశారు, మీరు మాకొద్దు అని. కానీ నా ప్రియ సహోదరి సహోదరుడా, మీరు నేనైతే ప్రభును కోరుకుందాం. ఆయన మనతో ఉంటే, మనలో ఉంటే, మన ప్రమాదములో, మన కష్టాల్లో, మన బాధల్లో ఆయన ఆదుకొని ఎంతగానో మన జీవితానికి దీవించి నడిపించగలడు. రండి, తలలుంచుకొని ఆ మహిమగల దేవునికి మనము సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొనుచున్నాం. ప్రభా, దయ్యము పట్టిన 2 వ్యక్తులను మీరు స్వస్థపరిచిన విధానము గురించి మేము నేర్చుకున్నాం. ఎస్ లార్డ్, మీరు మాతో ఉంటే ఏ దుష్ట దురాత్మ శక్తులు మమ్మను తాకవు. ఆరోగ్యంగా, ఆత్మీయంగా, అన్ని విషయాలు సమాధానంగా, సంతోషంగా నడిపించగలరు. ఈ ఉదయకాశములో మమ్ములను మేము మీ చేతికి అప్పగించుకొనుచున్నాం. రండి, మా జీవితంలో మీరు ఏలుబడి చేసి అద్భుత కార్యములు జరిగించండి. కేవలము మీకే మహిమకరణ జీవితం మాకు ప్రసాదించండి. అద్భుత దీవెనతో మా దీన బ్రతుకులను నింపండి. ఆశ్చర్య కార్యములు జరిగించుమని దినచర్య అంతటిలో తోడండి మమ్మను బలపరిచి నడిపించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మిమ్మును దీవించునుగాక.